స్టార్క్ బై లాస్ట్ ఓవర్లో జస్ట్ 9 రన్లు డిఫెండ్ చేయాలి. బ్యాటింగ్లో ధ్రువ్ జురేలు, షిమ్రాన్ హెట్మైరు. అయినా కానీ యార్కర్ల మీద యార్కర్ లేచి మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తీసుకొచ్చి ఆ సూపర్ ఓవర్లో కూడా నువ్వే బౌలింగ్ వేసి 11 రన్లు ఇచ్చి మ్యాచ్ గెలిపించినవు. మనకు వచ్చిన 10 పాయింట్లలో 2 పాయింట్లు నీకే అంకితం స్టార్క్ బై. వాస్తవం చెప్పాలంటే ప్లే ఆఫ్ల దాకా నేను పర్ఫార్మెన్స్ ఇయ్య, పిల్లగాళ్ళు ఆడుకోని అని వదిలేస్తా. కానీ ఇక ముంబై ఇండియన్స్తోని గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయినావు. ఇక లాస్ట్ ఓవర్ నాకు ఇచ్చిన రెప్యుటేషన్కి సంబంధించిన మ్యాటరు, అందుకే గెలిపించిన. థ్యాంక్స్ స్టార్క్ బై, థ్యాంక్స్. ఇంకో 8 మ్యాచ్లు ఉన్నాయి, అలా 3-4 గెలిచినా కానీ మనం క్వాలిఫై అవ్వడు గ్యారంటీ. 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినావు. చెన్నై సూపర్ కింగ్స్ది మనది ఒకటే పరిస్థితి. ఇప్పుడు ఏమైందిరా? 6 బాళ్లకు 9 రన్లు కొట్టలేరా ఫినిషర్స్ అయి ఉండి? జూరల్ తమ్ముడు 14 కోట్లు ఇచ్చింది గందుకేనా? అరే నాకు స్ట్రైక్ తక్కువ దొరికింది శాంసన్ బై, ఎక్కువ స్ట్రైక్గా హెట్మైర్కే దొరికింది. ఏమన్నుంటే గా హెట్మైర్తో మాట్లాడుకో. ఏంది వే జూరేలు నాతోని మాట్లాడేది? చూసినావు కదా గా స్టార్కు ఎంత మంచి బౌలింగ్ వేసిండో. నేను సింగిల్ తీసి నీకిస్తే నువ్వు సింగిల్ తీసి నాకు ఇచ్చినావు. అదేదో నువ్వే 4-6 కొడితే అయిపోయేది కదా. ఇంకేందిగా మీ ఇద్దరు మంచిగా సింగిల్ గేమ్ ఆడుకొని మ్యాచ్ వాళ్ళకి ఇచ్చిళ్ళు. అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు శాంసన్ బై, గంత మంచి బ్యాటింగ్ చేసిన నితీష్ రాణాని సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి పంపించకుండా పరాగ్ని ఎట్లా పంపినావు చెప్పు? ఏంది పరాగ్ అంటే మీకు అంత నమ్మకం? కొంపదీసి మీకు రియాన్ పరాగ్ని చూస్తే ఏబీ డివిలియర్స్ లెక్క కనిపిస్తాడా ఏంది? కరెక్ట్ చెప్పినావు తమ్ముడు, కాకపోతే కనిపించేది నాకు కాదు మన మేనేజ్మెంట్కి. నాకు ఇంజురీ అయిందిగా ఎవరినన్నా పంపులని కోచుకున్న మేనేజ్మెంట్కి చెప్పిన. వాళ్ళు పోయి పరాగ్ని పంపుతారని నాకేం తెలుసు? అయిందేదో అయింది తీ శాంసన్ బై. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఉన్నది, ఖచ్చితంగా మనం గది గెలవాలి. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినా మనం గా ఎల్ఎస్జీతో కూడా మ్యాచ్ గెలవకపోతే ఇక టోర్నమెంట్ నుండి బయటికి పోయినట్టే. ఎట్లయినా పిసికాల్సిందే. మీరు పిసికితే పిసికించుకోవడానికి మేము పంజాబ్ టీం కాదు, లక్నో సూపర్ జైంట్స్. అసలే లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతోని రన్స్ కొట్టలేదన్న ఫ్రస్ట్రేషన్లు ఉన్నా, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మీ మీద చూపిస్తారు. రెడీగా ఉండుల్లి. మెగర్క్ తమ్ముడు, మనం ఎంతమంది ప్లేయర్లతో ఆడతానని చెప్పు? ఎంతమందితో ఆడేంది పాటిల్ అన్న? 11 మంది ప్లేయర్స్ ప్లస్ ఇంపాక్ట్ ప్లేయరు, అంతే కదా? కాదు మెగ్గర్కు, 10 ప్లేయర్లు ప్లస్ ఇంపాక్ట్ ప్లేయరు. నువ్వు కౌంట్లోకి రావు కదా. 6 మ్యాచ్లల్లో ఒక్క మ్యాచ్ అన్న పవర్ ప్లే అయిపోయేదాకున్నావా? అంతెందుకు, పవర్ ప్లేలో 3 ఓవర్ల ఏదాకా కూడా ఉంటలేవు కదా. లాస్ట్ ఇయర్ అంత మంచిగా అన్నావు కదా తమ్ముడు, ఈ ఇయర్ ఏమైంది? ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పు తమ్ముడు, పైసలు గిట్లా తక్కువ పడితే నా శాలరీలోకి వెళ్ళైనా నీకు ఇస్తా. గిన్ని పైసలు నాకు ఇంతవరకు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఇవ్వలేదన్నా. మరేంది తమ్ముడు ప్రెషర్ ఫీల్ అవుతానవా? లాస్ట్ ఇయర్ నువ్వు దంచి కొట్టిన బౌలర్లే కదా వీళ్ళు. 6 మ్యాచ్లు అయిపోయినాయి, ఇప్పటి నుంచి అసలు సినిమా చూపిస్తుంది అన్న. పోనీతి పోరెల్ తమ్ముడు, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది? నెక్స్ట్ మ్యాచ్ మనకు టాప్ పొజిషన్కి కాంపిటీషన్ ఇస్తున్న జీటీతో ఉన్నది పటేల్ అన్న. జీటీ మన లెక్కనే మంచి ఫామ్లు ఉన్నారు, వాళ్ళని కూడా ఓడించి టేబుల్ టాప్లో మన స్పాట్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎక్సలెంట్ మ్యాచ్, సూపర్ ఓవర్ దాకా పోయింది. ఈ మ్యాచ్ డీసీ గెలిచిందంటే దానికి కారణం స్టార్క్ వేసిన బౌలింగు. హెట్మైర్ గురించి మనకు తెలిసిందే, ఎంత టఫ్ బౌలింగ్ వేసినా 4లు అయితే కొడతాడు. కానీ స్టార్క్ అట్లా కాకుండా మ్యాచ్ని సూపర్ ఓవర్ దాకా తీసుకుపోయిండు. మళ్ళీ సూపర్ ఓవర్లో కూడా మంచి బౌలింగ్ వేసి గెలిపించిండు. ఇక ఆర్ఆర్ అయితే గెలిచే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇంకొక మ్యాచ్ ఓడిపోయిందంటే వాళ్ళు క్వాలిఫై అవ్వడం మస్తు కష్టం అయిపోతుంది. ఇక డీసీ మిగిలిన 8 మ్యాచ్లల్లో 3-4 గెలిచినా కానీ మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతుంది. ఈ అసలైన మ్యాచ్ ఇవాళ ఉన్నది, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. దానికి సంబంధించిన స్పూఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.